నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరో ఆయన నాకు తెలియదు, కాలోజీ టీవీలో ఈ ప్రభాకరన్ ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్, వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీద నాకు అర్థం కాదు. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిండ్రా మీకు? కాళోజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీడియా నేర్పించింది మీకు?